అందరికీ నమస్తే ఉల్లా మంచిగా ఉన్నారా? అయితే ఇవాళ టైం 24x7 టీవీతోని ఒక ముద్దుగుమ్మ గెస్ట్ ఉన్నది. ఆమె ఓలో కాదు, ముద్దుగుమ్మ మ్యాగీ. మన ఇన్స్టాలో రీల్స్ చూసేటోళ్ళందరికీ ఈమె గురించి స్పెషల్గా చెప్పేది ఏం లేదు తీలి. అయితే రీల్స్ చేసినంత మాత్రాన, వీడియోలలో నవ్వుకుంటూ మాట్లాడినంత మాత్రాన ఎప్పుడు వాళ్ళ జీవితం నవ్వుకుంటూనే ఉంటుందా? ఆమె వెనకాల పెద్ద స్టోరీనే ఉన్నది. ఇది నేను చెప్పుడు కాదు కానీ మొత్తం మనం ఆమె నోటితోనే విందాం ఇవాళ. అయితే ఈ స్టూడియోకి పిలిచినా కదా, ఇంటర్వ్యూ చేద్దాం. మంచిగా ఉన్నావా మా ఈ పిల్ల? మంచిగా ఉన్నా. ఇగో ఇన్స్టాలో రీల్స్ ఎప్పుడు షురూ చేసినావు నువ్వు? అసలు 1 year అవుతుంది. 1 yearలోనే మొత్తం ఇంతమంది ఫాలోవర్లా నీకు? ఎంతమంది ఉంటారు నీకు మొత్తం ఫాలోవర్లు? ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 22.6K. అమ్మా, ఇగో మీకు ఓ విషయం తెలుసునా? ఆమె అస్సలు చీర కట్టుకొనే చేస్తుంది, అస్సలు వెస్టర్న్ డ్రెస్సులు అస్సలే వేసుకోదు. మనకి ఇప్పుడు రీల్స్లల్లా కొంతమంది ఎట్లా ఆడిడ కొన్ని వెస్టర్న్ డ్రెస్సులు వేసుకొని ఇట్లా చేస్తారు కదా, ఈ పిల్ల అట్లా అస్సలు చెయ్యదు. మొత్తం అన్ని తెలంగాణ పాటలు, ఇంకా చీర కట్టుకొనే చేస్తుంది. తెలంగాణలోనే కదా, అంటే తెలుగు అటైర్ ఉండేటట్టే చేస్తుంది అన్నమాట. గట్లనేనా? ఇగో నేను నిన్నా కదా, నువ్వు 1 year కంటే ముందు టిక్టాక్లో వేసి ఆ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసినావని, నిజమేనా? నిజమే అక్క. ఎప్పుడు స్టార్ట్ చేసినావు మరి? అంటే టిక్టాక్ వెళ్ళిపోయింది కదా, అప్పుడు కొన్ని డేస్ గ్యాప్ వచ్చింది. ఇంకా ఇన్స్టా అంత యూజ్ చేయలేదు. నార్మల్గా ఒకరోజు ఒక వీడియో పెట్టిన టైంపాస్గా చేసి, ఇంకా ఆ వీడియో మంచిగా వ్యూవర్షిప్ వచ్చింది, బాగా వచ్చారు ఫాలోవర్స్. ఇంకా అట్లనే కంటిన్యూ చేసేసిన. అంటే ఎసొంటి పాటలు చేద్దాం అనుకున్నావు, లేకపోతే ఇక ముందుగా ఈ వీడియో చేసిన కదా ఇట్లనే మంచిగా ఉన్నదా అని అట్లనే సాగదీసుకుంటూ వచ్చినావా? అంటే అప్పుడు నేను నార్మల్గా వీడియోస్ చేస్తుండే, ఫోక్ సాంగ్స్ ఇంకా బాగా నచ్చేస్తున్నాయి రోజు రోజుకి. ఐ థింక్ అట్లనే కంటిన్యూ చేసేసిన. ఇక ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అని ఇప్పుడు అంటారు కదా, వీళ్ళకైతే నచ్చది. వాళ్ళు అవేవో పాప్ సాంగులు, గాప్ సాంగులు ఏవో వింటారు. మరి నువ్వెందుకు ఫోక్ సాంగులు వింటాను? ఫోక్ సాంగ్స్ ఎందుకు వింటున్నా అంటే, ఫోక్ అంటేనే ఒక ఊపక్క. ఇప్పుడు ఎట్లా అంటే భాష రానోడు కూడా ఫోక్ బీట్ పెడితే లేచి డాన్స్ ఆడతాడు, అట్లా ఉంటుంది. అందుకనే ఇంకా ఫోక్ సాంగ్స్ ఎక్కువ చేస్తా. అయితే నువ్వు పల్లె పాటలు ఎక్కువ వింటావా? నీకేం పాట ఇష్టం మరి పల్లె పాటలలో? ఏం పాట అంటే అన్ని ఇష్టం అక్క, నేను చేసిన పాటలు అన్ని ఇష్టమే. ఇక బీట్ ఉంటే చాలే ఎగురుతావు అన్నమాట. మరి ఏ పాటతో స్టార్ట్ చేసినావు? అదేమో పాట ఉండే కాదు పిల్ల, అంత కోపము ఎందుకు. ఓకే, ఆ పాటతో షురూ చేసి మొత్తం ఏళ్తాను అన్నమాట. మరి ఇట్లా ఇన్స్టాలో వైరల్గా అయ్యి రీల్స్ చేసేటోళ్ళకి ఫోక్ సాంగ్లల్లో డాన్స్ చేయనీకి అట్లా అవకాశాలు ఇస్తారు కదా, మరి నేను పిలిచిర్రా గట్లా? వచ్చింది, ఆఫర్స్ వచ్చినాయి. కానీ అప్పుడు మా ఫాదర్ ఇట్లా చనిపోవడం వల్ల తీసుకెళ్ళడానికి ఎవ్వరు లేకుండే, అట్లా కొన్ని ఆఫర్స్ వదిలేసుకున్నా. అయ్యో, మీ నాయనే చచ్చిపోయిందా? మీరు ఎంతమంది? మేము ఇప్పుడు 4 members ఉంటాం. మమ్మీ, చెల్లి, తమ్ముడు, నేను. తమ్ముడు చిన్ననా? చిన్న. అయ్యా, మరి మీ అమ్మ ఏం చేస్తుంది? మా మమ్మీ GHMCలో చేస్తుంది. ముందు మీ నాయన ఏం చేస్తుండే? మా డాడీ GHMCలో చేస్తుండే. డాడీ చనిపోయిన తర్వాత జాబ్ మమ్మీకి వచ్చేసింది. అదే నౌకర్ని మీ అమ్మకి ఇచ్చిల్లా? ఇప్పుడు మీ అమ్మ ఒక్కతే చూసుకుంటా అందా మిమ్మల్ని? మీ చెల్లి ఏం చేస్తుంది? మా చెల్లె కాలేజ్ ఇంటర్. అవు ఇంటరా? నువ్వేం చేస్తాను? నేను PharmD 2nd year. సూర్యకింతున్నావు కానీ గంత చదువుతున్నావు అట్లా నువ్వు? ఏ కాలేజు? శ్రీ ఆదిత్య. ఇక్కడ హైదరాబాద్లోనేనా? తమ్ముడు ఏం చేస్తాడు? తమ్ముడు స్కూల్. మరి ఇప్పుడు నాయన చనిపోయినప్పటి నుండి అమ్మ ఒక్కతే చూసుకుంటాను కదా, మరి నీకు ఇన్స్టాలో ఏమన్నా ప్రమోషన్లు గట్ల పైసలు ఏమన్నా వస్తాయా? వస్తాయి, ప్రమోషన్స్ వచ్చినప్పుడు వస్తాయి మనీ. ఇక నువ్వే చూసుకుంటాను వై ఇంట్లోని? అంటే నేను చూసుకుంటున్నా అంటే నా ఖర్చుల వరకు అయితే వస్తాయి అక్క. అవును, ముందుగా అప్పటికప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్తే భయపడ్డవు, రాలే? అవును. ఎందుకు అంటే ఇవ్వాలని ఇంట్రెస్ట్ లేకుండేనా? అంటే ఇంట్రెస్ట్ అంటే ఇంకా దూరం, లొకేషన్స్ అన్నీ మా ఇంటి నుండి దూరం కదా, సో ఇక తీసుకురానికి అన్నయ్య వాళ్ళు కూడా బిజీ ఉంటారు, అట్లని పోలేదు. గట్లా అనుకుంటావా పిల్ల? ఇప్పుడు ఇన్స్టాలా రీల్స్ చూసేటోళ్ళ గురించి తెలుసుకోవాలని ఇంతమందికి ఉంటుంది చెప్పు. ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తలేము. ఇన్స్టాలో రీల్స్ చేస్తారు కదా, ఫాలోవర్లకి దగ్గర అన్ని చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు ఇంకా మంచిగా ఫాలో అవుతారు. రావాలి బయటికి, ఈ పిల్ల మంచిగా రీల్స్ చేస్తాను కానీ భయపడతాను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి. ఈ కారణం నువ్వు భయపడకు ఈ ఇంటర్వ్యూలు, సరేనా? మొన్న మధ్యలో రీల్స్ ఒక అబ్బాయితో చేసినావు చూడు, ఆ అబ్బాయికి నీకేమన్నా లిక్ ఉన్నదా?
అంటే ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే నేను చాలా ఇంటర్వ్యూస్లలో కూడా ప్రతి ఒక్కరికి చెప్పిన, హీ ఈజ్ మై బ్రదర్ లైక్ మై ఫ్రెండ్ అని చెప్పిన. ఆయన కూడా రిపీటెడ్గా ఇదే క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఒక రీల్ చేసినాం, పుష్ప రీల్. అందులో ఉన్న చిన్న క్లిప్ తీసుకొని మొత్తం వైరల్ చేసేస్తున్నారు. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎవరి లైఫ్ స్పాయిల్ చేద్దామని చేస్తున్నారో అసలు అర్థం అవ్వట్లేదు అక్క. ఇప్పుడు ఎట్లా అంటే నేను బ్రదర్ అని చెప్పినాక కూడా మళ్ళీ లింక్ ఉన్నారా, మీరు రిలేషన్లు ఉన్నారా, ప్రతి ఒక్కరికి ఇవే అవుతున్నాయి. ఇక నీ ఇంటర్వ్యూ చేస్తానా అంటే మీ వాళ్ళు మత్తు మంది ఇది అడుగుమని చెప్పినారు. మరి నువ్వు ఏ అబ్బాయితో చేయకుండా ఆ ఒక్క అబ్బాయితోనే చేసినావు కదా, అది చేసినప్పటి నుండి అంటే అట్లా అంటున్నారా నీ ఏరే అబ్బాయిలతోని ఆ రీల్స్ చేస్తలేవా? అట్లేం లేదు అక్క. మరి నువ్వు ఇప్పుడు చెప్పేది ఎట్లున్నది తెలిసిన, ఇప్పుడు ఆ అబ్బాయితోని చేసినా కాబట్టి ఆ అబ్బాయితోని లింక్ పెడతారు. ఇప్పుడు ఏ అబ్బాయితోని చేసినా కూడా అట్లనే లింక్ పెడతారని చేస్తలేను అన్నట్టే ఉన్నది. మరి అదే నిజమా? అది నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక వీడియో వేయడం వల్ల ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఉంది అని మీరు అనుకుంటున్నారు. కానీ చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద నడుము మీద చేతులు వేసి అట్లాంటి వీడియోస్ కూడా చాలా మంది చేస్తున్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి. వాళ్ళని ఎందుకు మీడియా ముందుకు తేవట్లేరు? చిన్న క్లిప్ని పట్టుకొని నన్ను ఎందుకు ఇట్లా వైరల్ చేస్తున్నారు అని నేను అడుగుతున్నా వాళ్ళకి. అయితే అప్పుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ పోయినప్పటి నుండి ఇవన్నీ ఇక నడుతూనే ఉన్నాయా? మరి అప్పటి నుండి నిన్నేమన్నా ఇబ్బంది పెట్టిల్లా మరి వాళ్ళు? వాళ్ళతో ఎట్లాంటి ఇబ్బంది లేదక్క, మంచి ఫ్రెండ్ అంతే, అంతకు మించి ఏం లేదు. అందరు అనుకున్నట్టయితే ఏం లేదు. చెప్పిన ఆల్రెడీ మంచి బ్రదర్, ఒక సిస్టర్ లాగా చూసుకుంటాడని క్లారిటీ ఇచ్చిన. అయినా కూడా రిపీటెడ్గా నాకు ఇదే క్వశ్చన్ వస్తుంది. వదిలే, ఇగో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా ఈ కాడ నుండి అనుకుల్లి. మరి ఇప్పుడు నాయన చనిపోయినప్పటి నుండి బాగా కష్టమవుతున్నట్టున్నది కదా ఇంట్లో. మరి ఎట్లా ఎట్లా చూసుకుంటాను మమ్మీ? మంచిగా చూసుకుంటాను. మా డాడీ చనిపోయిన నుంచి ఇప్పటి వరకు అయితే మా మమ్మీ మా డాడీ లేని లోటు ఎప్పుడు కనిపించలేదు అక్క. మంచిగా చూసుకుంటుంది, ఏది కావాలన్నా అడగక ముందే ఇప్పిస్తుంది. మా డాడీ ఉన్నప్పుడు ఎట్లా చూసుకునేటోడో ఇప్పుడు మా మమ్మీ కూడా సేమ్ అట్లనే చూసుకుంటుంది. మరి ఎట్లుంటుండే మీ నాయన మీతోని? మంచిగా ఉంటుండే. మా డాడీ ఉన్నప్పుడు ఏం తెలియకపోతుండే నాకు, ఇంకా బయట ఏది కావాలన్నా మా డాడీ తీసుకొచ్చేటోడు. ఇప్పుడు ఇంకా మేము తీసుకోవాల్సి వస్తుంది ప్రతిదీ. ఏడవకు. ఇగో మరి చెల్లె గిట్లా నువ్వు ఏడుతావు, మరి వాళ్ళు గిట్లా ఏడవరా? ఏడుస్తారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు డాడీ చచ్చిపోయి? ఇప్పుడు 3 years అవుతుంది. 3 years అవుతుందా? అమ్మ నాయన కూడా గట్లనే చచ్చిపోయింది తెలుసా. మేము కూడా అందరం ఆడిపోరగలమే. నేనే పెద్ద, మీ ఇంట్లో నువ్వు ఎట్లన్నా నేను మా ఇంట్లో గట్ల. ఏడవకు. అసలు ఎట్లా చనిపోయింది మీ నాన్న? మా డాడీ సడన్గానే అన్కాన్షియస్ అయిపోయింది అక్క. ఏం కాలేదు, ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. నైట్ పడుకున్నాడు, ఇక సడన్గా హై బీపీ అవ్వడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇంకెన్ని హాస్పిటల్స్ తిప్పినా కానీ గ్యారంటీ ఇవ్వలేరు. అంటే ఇట్లా చనిపోయే ముందు మీతో ఏమన్నా మాట్లాడిందా? అసలు ఏం మాట్లాడలేదు అక్క. పడుకునేటప్పుడు ఎట్లయితే కళ్ళు మూసుకొని ఉండో, హాస్పిటల్కి వెళ్ళి లాస్ట్ మినిట్ వరకు కూడా మా డాడీ అట్లనే కళ్ళు మూసుకొని ఉండు. చనిపోతాడని కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా హాస్పిటల్ దగ్గర ఉండనియలే. మా మమ్మీ వాళ్ళు నైట్ నిద్ర ఉండదు అని ఇంటికి పంపించారు. ఈరోజు నైట్ midnight హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ నైట్ నాకు కాల్ వచ్చింది మా మామ నుండి, బట్టలు చదువుకుంటారా వెళ్దామంటే నేనేమో అప్పుడు కొంచెం ఇట్లా నిద్రలకు అప్పుడే వెళ్తున్నా. ఏమైంది మామయ్య అప్పుడే తెల్లారిందా అంటే, లేదురా బట్టలు చదువుకోండి అన్నాడు. ఇంకా నేను నెట్ ఆన్ చేసి ఇట్లా వాట్సాప్ చూసే వరకు వాళ్ళు అందరు స్టేటస్లు పెట్టారు, మిస్ యూ పెద్దనాన్న, రిబ్ బాబాయ్ అని స్టేటస్లు మా డాడీ పెట్టారు. అవి చూడగానే నేను అసలు తీసుకోలేకపోయినా అక్క. మొత్తం అర్థం కాలేదు, మా డాడీ నిజంగానే చనిపోయిండు అని కూడా నేను నమ్మలేదు అప్పటి వరకు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చి తీసుకొని వెళ్ళారు. ఇంకా మా డాడీ దగ్గరికి ఎంత పిలుస్తున్నా మా డాడీ అసలు వాళ్ళు కుతలేడు, చనిపోయింది అన్నట్టు కూడా అనిపిస్తలేదు. ఐస్ ప్యాక్లు వేస్తారు కదా మా డాడీని, డాడీ డాడీ అన్న గుండె పగలేలాగా ఏడుస్తుంది. ఎంత గట్టిగా పిలిచినా మా డాడీ వాళ్ళు కుతలేడు అక్క. అప్పుడు చనిపోయిన కొన్ని డేస్ వరకు కూడా మా డాడీ ఉన్నాడనే అనిపించింది. ఇప్పటి వరకు కూడా లేడు అనే ఆలోచన కూడా నాకు రాదు. హాస్పిటల్కి తీసుకోపోయే ముందు ఏమన్నా మాట్లాడిండు నీతో? ఇంట్లో ఉన్నాం అక్క, మంచిగా ఉన్నాం. ఆ రోజు ఏమంటారు ఫెస్టివల్ అక్క, క్రిస్మస్, మంచిగా ఉన్నాం, మాట్లాడుకున్నాం, హ్యాపీగా పడుకున్నాం. ఆ రోజు నైట్ మా డాడీ ఎప్పుడైతే అన్కాన్షియస్ అయ్యి కళ్ళు మూసుకున్నాడో అదే లాస్ట్. ఇంకా మాట్లాడడం అనేది ఏం లేదు. ఇంటికి తీసుకొచ్చే వరకు కూడా ఇంకా కాన్షియస్లో లేడు మా డాడీ. లాస్ట్ మూమెంట్ ఏంటి అసలు నాన్నతో? లాస్ట్ మూమెంట్ అంటే ఇంకా డైలీ లైఫ్లో ఎట్లుంటామో అట్లనే ఉంటాం అక్క. ఇంకా నార్మల్గా ఉన్నాం ఆ రోజు కూడా. ఎట్లా అవుతుంది అని ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 0.5% కూడా సడన్గా జరిగిపోయింది అట్లా. ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేస్తాను కాబట్టి ఇట్లా మంచిగా ఆఫర్లు వస్తాయి కదా, ఇక సినిమాలలో ఆడి తీసుకోతారు కదా, అట్లా పోతావా? ఇక
అంటే offers నీకు వస్తే- యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదా? ఉందక్క, ఆఫర్స్ వస్తే తప్పకుండా వెళ్తా. అంటే ఏం చేద్దాం అనుకుంటాను ఫ్యూచర్లో? అంటే నీ చదువు వేరే, ఇది వేరే కదా. నా చదువే, ఇంకా ఈ రీల్స్ రెండింటిని లీడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్స్టాలో స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు, అట్లా సంపాదించుకోవచ్చు కదా. మరి ఆ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా నీకు? యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉందక్క నాకు. ఉన్నదా? షురు చేసినావా ఈ పాటికే? వ్లాగ్స్ చేస్తావా? వ్లాగ్స్ అయితే ఏం చేయట్లేదు, నార్మల్గా వీడియోస్ పెడతా. ఇంకా ఇప్పుడు వ్లాగ్స్ కూడా ప్లాన్ చేద్దామని చేస్తా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.